శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన 38 మంది లబ్ధిదారులకు మొత్తం 45 లక్షల చెక్కులను అందజేశారు. అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన పరంగా మారిందని బాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వందల కోట్ల రూపాయలు అందజేయటం కూటమి ప్రభుత్వానికి దక్కిన విశేషమైన ఘనత అని బాలయ్య అన్నారు. ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కొందరు వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని చేసినా సరే లేకపోతే ట్రీట్మెంట్ చేసుకుని బాగుపడిన వాళ్ళు అయినా సరే కూడా ఈ యొక్క ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందో అందులో నుంచి వాళ్ళకి ఖర్చు పెట్టింది మనం తిరిగి అందించడం. అది అలాగే కొన్ని కేసులు అని చెప్పాం, ఇందాక అని చెప్పాను. అక్కడ గాడు తెచ్చిపోతే అక్కడ తనకి ట్రీట్మెంట్ ఇచ్చడం, శ్రీనివాస్ అలాగే ఒక క్యాన్సర్ అది ట్రీట్ చేయడం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, కొన్ని వాడు కూడా స్థామతకు మించి ఖర్చు పెట్టిపోతాయి శ్రీనివాస్. అలాగే మీకు పరీక్ష లేని పరిస్థితుల్లో వాళ్ళందరికీ సాయం చేయడం, చెక్కులకు పంపిణీ చేయడం.